చాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వీరంతా పలు యాప్లలో అనేక వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పని ఒత్తిడితో సతమతం అవుతున్న వీరికి మొబైల్ ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడం వీరి సహనానికి పరీక్షగా నిలిచాయనే చెప్పాలి. పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్ల ద్వారా పనిభారం పెరిగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఇటీవల ఆన్లైన్ సేవలను నిలిపివేశారు. సంజీవని యాప్లలో లబ్ధిదారుల నమోదును తాత్కాలికంగా ఆపేశారు. అదనంగా ఆరోగ్య శాఖకు చెందిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం నమోదు కూడా తమకే అప్పగించడంపై వారు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంగన్వాడీ టీచర్లు ఇప్పటికే పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్లలో నమోదుతో పాటు అనేక రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి తోడు పాత ఫోన్లు, సర్వర్ సమస్యలతో లబ్ధిదారుల ఆగ్రహానికి గురి కావడం టీచర్లకు ఆందోళన కలిగిస్తోంది. అధికారులు అప్పగించిన మాతృత్వ వందన యోజన పథకం నమోదును మళ్లీ వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించాలని అంగన్వాడీ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన యాప్లను ఒకే యాప్ గా మార్చాలని, నాణ్యమైన 5G స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో 776 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆగస్టు 4న అంగన్వాడీ కార్యకర్తలు తమ ఫోన్లను ICDS కార్యాలయాల్లో అప్పగించారు. ఈ మేరకు అంగన్వాడీ యూనియన్ నాయకులు విశాఖ ICDS అర్బన్ CDPO నీలిమకు వినతి పత్రం అందజేశారు. గతంలో లబ్ధిదారుల ఇంట్లో ఎవరు వచ్చినా పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం లబ్ధిదారు మాత్రమే రావాలి అన్న నిబంధన గర్భిణీలు, బాలింతలకు ఇబ్బంది అనే చెప్పాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ఇటు అంగన్వాడీ సిబ్బంది, అటు లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము వచ్చాము. కానీ ఈ ఫోన్లు అయితే మాకు 2022లో ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలోని. కానీ ఈ ఫోన్స్ కి ఏంటంటే ఇంటర్నెట్ ఉండదు. మెయిన్ ఈ ఫోన్ దేనికి కూడా సపోర్ట్ చేయదు, సిగ్నల్స్ ఉండవు. కానీ అలాగనేసని ఫోన్ పని చేయట్లేదనేసని అంగన్వాడీలు ఏమైనా ఊరుకుంటున్నారా? అంగన్వాడీల మీద పీక మీద కత్తి పెట్టి మరి వర్క్ చేయిస్తున్నారు. అంగన్వాడీలకి చాలా పని భారం. ఒక్క పని అని కాదు, ఏ సాఫ్ట్వేర్ కైనా సరే ఒకటే వర్క్ ఉంటది, ఏ డిపార్ట్మెంట్ కైనా ఒకటే వర్క్ ఉంటది. కానీ మా అంగన్వాడీస్కి వచ్చేటప్పటికి నానా యాప్లు, నానా పని భారం. 24/7 మా సర్వీసెస్ అయిపోయాయి. కనీసం మాకు ఈ యాప్ల పని భారం వల్ల అనారోగ్య పాలైపోతున్నారు అంగన్వాడీలు అందరూ కూడా. దయచేసి ఈ ఫోన్లను అందుకని సరే ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని సరే వచ్చాం మేము. అలాగే మాకు అంగన్వాడీలకు జీతాలు పెంచినంత వరకు కూడా ఈ ఆన్లైన్ వర్క్ అనేది చేయం మేము. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయని సెల్ ఫోన్స్ ని CDPOలకు ఇవ్వడం కోసం వచ్చామండి. కానీ CDPO మేడం మేము తీసుకోము అని చెప్పారు. దాంతో ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ మా సెంటర్ లో ఆ సెల్ ఫోన్ అలా పెట్టేయాలనుకుంటున్నాం. విపరీతమైన పని భారం. 2 యాప్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ యాప్ ఒకటి. తర్వాత ఏమో దాంట్లో FRS చేయాలి, EKYC చేయాలి. వీటన్నిటికీ సరిపడా ఫోన్ కాదండి. అది 5G నెట్ వచ్చినా FRS అవ్వట్లేదు. కానీ ఇచ్చిన సెల్ ఫోన్ 2G నెట్. దానివల్ల మాకు పని అవ్వట్లేదు. పని విపరీతమైన భారం. ఒక్క లబ్ధిదారులు ఆగిపోయినా అధికారుల నుండి విపరీతమైన ప్రెషర్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే వేతనాలు పెంచుతామన్నారు, గ్రాడ్యుటీ ఇస్తామన్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు, మినీలను మెయిన్స్ చేస్తూ జీవో ఇస్తామన్నారు. ఇవేవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ కావట్లేదు. పని భారం అయితే పెరుగుతోంది. మాకు రూపాయి కూడా వేతనం పెంచకుండా ఇంత పని చేయించడం అన్నది మాత్రం మాకు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాము. శారీరక శ్రమ, మానసిక శ్రమ పడుతున్నాము. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాము. ఈ ఒత్తిడిని ఆపాలి. తక్షణం పనిచేసే ఫోన్లు ఇవ్వాలి. 2 యాప్లు కాదు, ఒక యాపే ఉంచాలి. FRS రద్దు చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మా వేతనాలు పెరగాలి, సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ని కోరుతున్నాం. చర్చలకు కూడా యూనియన్ ని పిలుస్తామన్నారు. సో వచ్చిన తర్వాత వాళ్ళు చర్చల్లో వాళ్ళు మాట్లాడతారు. ప్రస్తుతానికి వర్క్ అనేది జరుగుతుంది, వర్క్ చెయ్యాలి. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా THR డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. సో ప్రతి బెనిఫిషియరీ కూడా FRS ద్వారా THR డిస్ట్రిబ్యూషన్ జరగాలని మన సెక్రటరీ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, జాయింట్ డైరెక్టర్
డైరెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్. సో డిస్ట్రిక్ట్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి వాటిని ఫాలో అవ్వాలని మేము కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. వాళ్ళకి FRS ద్వారా రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సెల్ఫ్ రిజిస్ట్రేషన్స్ చాలా వరకు చేశాము. అంటే వాళ్ళ బెనిఫిషరీ మొబైల్లో పోషణ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఈ నెలకి బెనిఫిషరీ వాళ్ళ FRS వేసుకుంటే సో మనము అంగన్వాడీ సెంటర్లో THR డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బెనిఫిషరీకి ఇబ్బంది ఏం లేదండి, చాలా ఈజీ. పోషణ ట్రాకర్ యాపర్లో సో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంగన్వాడీ వర్కర్ అప్రూవల్ ఇస్తారు. ప్రతి నెల అంగన్వాడీ వర్కర్ కి బెనిఫిషరీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వల్ల సో THR డిస్ట్రిబ్యూషన్ పోషణ ట్రాకర్ లో ఈజీ అవుతుంది తప్పించి బెనిఫిషరీకి బడ్డెన్ లేదు, అంగన్వాడీ కార్యకర్త కూడా దీని వల్ల ఇబ్బంది ఏం లేదు.